ఈ కథ చెరువు వద్ద ప్రారంభమవుతుంది. ఒక తామర ఆకు మీద ఫినను, మాయాకప్ప, విశ్రమిస్తాడు. అతని చర్మం మెరుస్తుంది. స్వల్పంగా అలలువెగిసి పడుతున్నాయి. గ్రామస్థులు మ్యాజికని గుసగుసలాడుకుంటారు. లీలా చిందరవందర జుట్టుతో చెరువు ఒడ్డుకు వస్తుంది. నీరు ఎగిసి పడుతుంటే ఆమె, ఫిన్, నా సోదరుడి దగ్గు పోవాలి అని కోరుతుంది. బంగారు పొగమంచు ఎగిసి గ్రామం వైపు పడుతుంది. లీలా ఆశతో లోతైన శ్వాస తీసుకుంటుంది. తెల్లవారుజామున లీలా సోదరుడు ఆరోగ్యంగా ఎగిసి మంచం నుండి పడతాడు. గ్రామస్థులు చెరువు వద్ద గుమిగూడతారు. కోరికలు ఎగిసి పడుతున్నాయి. రైతు పంటల కోసం, వితంతువు లాకెట్ కోసం, వ్యాపారి బంగారం కోసం రకరకాలుగా కోరికలను కోరుకున్నారు. ఫిన్ స్వచ్ఛమైన కోరికలను నెరవేరుస్తాడు. లాకెట్ నీటిలో మెరుస్తుంది. కాని వ్యాపారిని నీటితో చల్లుతాడు. ఆమె ఒడ్డున కూర్చుని మాట్లాడుతుంది. ఫిన్ ఆలకిస్తాడు. అతని కాంతి ఎగిసి ప్రకాశిస్తుంది. చుట్టూ గాలి, నీరు, ప్రతిదీ గందరగోళంగా ఉన్నా వారి స్నేహం బలమైనది. నక్షత్రాల కింద ఫిన్ కాంతి మసకబారుతుంది. నా శక్తి క్షీణిస్తోంది అని చెబుతాడు. లీలా కన్నీళ్లతో ఉండు అని వేడుకుంటుంది. ఫిన్ చివరి కాంతితో ఒక పచ్చని రాయిని ఎగిసి ఆమె చేతిలో పడేలా చేస్తాడు. అతను నీటిలో ఎగిసి మునిగిపోతాడు. చుట్టూ అలలు ఎగిసి పడుతాయి. లీలా ఒంటరిగా మిగిలిపోతుంది. ఈ రోజు నృత్యాలతో ఆనందించడం మరియు కప్పల దినోత్సవాన్ని జరుపుకోవడం జరిగింది. ఈ రోజు కప్పల దినోత్సవం. హ్యాపీ ఫ్రాగ్స్ డే. ఈ కథ